వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముల్లంగి పచ్చడి, రోటి పచ్చడి చేయబోతున్నా. ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ పోసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 స్పూన్ మినప్పప్పు వేసుకుందాం. దూరగా వేంపుదాం. ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 4 5 వేసుకుందాం. 4 వేసుకుంటే చాలా, కారం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. మంచిగా కలర్ వచ్చేటట్టు చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటే ఈ తమిళనాడులో బాగా దొరుకుతుంది కదా, సాంబార్ ఉల్లిపాయలు వేసినా నేను. మీకు దొరికితే వేసుకొని, లేకపోతే పెద్దవి కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. తరగబెట్టుకుని ఒక ఉల్లిపాయ రౌండ్ వేపుకుంటున్నాం మంచిగా దూరగా. ముల్లంగి రౌండ్గా తరగచ్చు. ఎల్లిపాయలు ఒక 10 మంచి, ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఒక టమాటా వేసుకుందాం. ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా వేపాలి. చింతపండు, కొంచెం చింతపండు, నిమ్మకాయ కన్నా కొంచెం చింతపండు టేస్ట్ కోసం. సరిపడా ఉప్పు వేసుకుందామండి. మంచి దూరగా వేపుకుందాం. చాలా బాగుంటుంది దోశలకి, చపాతీలకి, అన్నంలోకి వేడి వేడి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ముల్లంగి కూర అవి వండుకుంటారు, కానీ పచ్చడి చాలా బాగుంటుంది. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందామండి. పసుపు చిటికెడ వేసుకుందాం. మంచి కలర్ వచ్చేదాకా వేపుకుందాం. మంచి కలర్ రావాలి. ఇది సాంబార్ పొడి అని ఉంటుంది, మేము సాంబార్ పొడి వేసుకుంటాం, బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసుకుందాం. సాంబార్ పొడి కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. రోట్లో వేసుకుందామండి. చల్లారింది, రోట్లో వేసుకొని దంచుకుందాం. ఎందుకంటే మిక్సీకైనా పాడైపోతుంది, కొంచెం రోట్లో వేసుకుంటే 2 రోజులు తినొచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటున్నా కొద్దిగా. నేను ఏంపేది మర్చిపోయినా, ఏంపి వేసుకోండి మీరు. నేను మర్చిపోయినా, అందుకని మళ్ళీ ఇప్పుడు కట్ చేసి వేసిన. మీరు నూనెతో పాటు ఎంపొచ్చు. పచ్చడి అయిపోయిందండి. ఎందుకంటే పెద్దది రోల్ ఉంది కాబట్టి దాని దగ్గర పోవాలంటే అవ్వదు, అందుకే చిన్నదంతటా కొద్దిగా వేసుకొని రుబ్బుతున్నాను నేను. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఒక బౌల్లోకి తీసుకున్నామండి చట్నీ రుబ్బేసిన. ఇప్పుడు దీన్ని తాలింపేద్దామండి. ఇది కడుగు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, కడుక్కోవచ్చు. పారబోయక్కర్ల నీళ్ళు, ఆ చట్నీని కడిగి దాంట్లో వేసుకోవచ్చు, ముల్లంగి పచ్చడిలో వేసుకోవచ్చు. కడాయి పెట్టుకున్న ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఇది ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. పచ్చడి వేసుకుందాం. ఇప్పుడు నూనె, పప్పులు ఉడికిపోయినాయి. పచ్చడి వేసుకొని మంచిగా కలుపుకుందాం. మంచి దగ్గరికి అయ్యేటట్టు కలుపుకున్నాను. కొద్దిగా వాటర్ వేసినా, సరిపోలేదంటే ఉప్పు వేసుకోవచ్చు. నాకు సరిపోలే కాబట్టి నేను మళ్ళీ వేసుకుంటాను, మీరు తిని చూసి వేసుకోండి. ముల్లంగి పచ్చడి అయిపోయిందంటే, రోటి పచ్చడి చాలా బాగుంటుంది. చపాతీలకి, దోశలకి, ఇడ్లీకి కూడా బాగుంటుంది. వెరైటీగా చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి ముల్లంగి రోటి పచ్చడి అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.